నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నేరస్తులకి మద్దతుగా, నేరస్తులకి కొండంత అండగా, నిండుగా, దండిగా ఆయన మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు. ఏమిటా విషయం? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏ నేరస్తులకి ఆయన అండగా ఉన్నాడు అన్న విషయాల్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్స్ ద్వారా ఈ వీడియోస్ అన్నీ మీకు చేర్చే అవకాశం ఉంటుంది. పరకామణి కేసు మనం అందరం గమనిస్తూనే ఉన్నాం, ప్రతిరోజు చర్చల్లో ఉంటూనే ఉంది. మరి భారతదేశం కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద గొప్ప దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు సమర్పించినటువంటి కానుకలు మరి అక్యూజ్డ్ రవికుమార్ ద్వారా దొంగతనం చేపించి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధి పొందారు అనేది ప్రధానంగా ఉన్నటువంటి అభియోగాలు. ఈ విషయంలో జగన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ అటువంటి పెద్ద విషయాన్ని చాలా లైట్గా చిన్న విషయంగా చేసే ప్రయత్నం చేస్తూ ఆ నేరస్తులకి అండగా ఉండే విధంగా ఆయన మాట్లాడాడు. అది చాలా చిన్న చోరీ అబ్బా, ఏంది సామి అంత చిన్న చోరీని అంత పెద్దదిగా చూపిస్తున్నారు, ఊరికే బ్లేమ్ చేస్తున్నారు అని అన్నారు ఆయన. చిన్న చోరీలాగా కనిపిస్తుందా అది? మరి ఆ రవికుమార్కి అంతకాలం నుంచి ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో ఆయన ఈ విధంగా ఎంత పైసలు దొబ్బేయకపోతే 72,000 తీసుకున్నాడు. అదెంత స్వామి, 72,000 కదా తీసుకున్నాడు. తీసుకుంటే ఆయనకి 14 కోట్ల విలువైన ఆస్తిని దేవానికి రాసిచ్చాడు కదా అని జగన్ రెడ్డి గారు మాట్లాడారు. అంటే దొంగతనం చేసి 72,000 దొంగతనం చేసిన వ్యక్తి 14 కోట్ల ఆస్తిని దేవునికి రాయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఎవరైనా అట్లా రాస్తారా? అక్కడ ఏదో కొంత తేడా కొడుతుంది కదా. మరి జగన్ రెడ్డి గారి మాటల్లో కూడా తేడా కొడుతుంది కదా. రెండోది, ఆయన మాట్లాడుతూ 9 నోట్ల $9 $72,000 $9 ఎలా అవుతాయి? ఈయనెక్కడ లెక్కల మాస్టారు? $9 ఏందో మనకు అర్థం కాదు. సరే, ఓకే, అది $900. ఇంకా చాలా సందర్భాల్లో ఆయన పైసలు ఈ విధంగా తీసుకెళ్ళాడు గతంలో అనేది కూడా అభియోగాలు వస్తూనే ఉన్నాయి. అయితే జగన్ రెడ్డి గారు ఈ విధంగా సమర్థించటం, వైవి సుబ్బారెడ్డిని కూడా వెనకేసుకురావటం ఏ విధంగా ఆయనకి తగుతుంది? మాజీ ముఖ్యమంత్రి వర్యులు అటువంటి వ్యక్తికి ఆ విధంగా సమర్థించటం కరెక్ట్ కాదు అనేది ప్రజల్లో బాగా వస్తున్నటువంటి అభిప్రాయం. వీళ్ళు ప్రొసీజర్ అంతా వైలేట్ చేసి పరకామణిలో ఈ రవికుమార్ అక్యూజ్డ్ చేత ఆస్తులు రాపిచ్చారనేది ప్రధానమైన అభియోగం. నంబర్ 1. నంబర్ 2, జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు పరకామణి కేసు తీశారు, వైవి సుబ్బారెడ్డి మీద, భూమన కరుణాకర్ రెడ్డి మీద కేసులు పెట్టించారు అని మాట్లాడారు. అది తప్పు. నారా చంద్రబాబు నాయుడు గారి రోలు, పాత్ర అందులో లేదు. ఈ పరకామణి దొంగతనం, ఈ సెటిల్మెంటు జరిగిన నేపథ్యంలో తిరుపతికి చెందిన జర్నలిస్ట్ శ్రీనివాసులు అనే వ్యక్తి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు దీని మీద విచారణ చేయమని. దానికి అనుగుణంగా హైకోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు. పరకామణి కేసులో అందరినీ విచారించి నిజాలు నిగ్గు తేల్చమని ఒకటి. రెండోది, ఏసీబీ వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చారు. అక్యూజ్డ్ రవికుమార్ ఆస్తిపాస్తులన్నింటినీ కూడా విచారణ చేసి సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వమని. దానికి అనుగుణంగా ఈ కేసు విచారణ టేకప్ చేశారు తప్ప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇందులో పాత్ర లేదు అనేది జగన్ రెడ్డి గారు గ్రహించాల్సిన అవసరం ఉంది. అయితే వీళ్ళు ప్రొసీజర్ వైలేట్ చేశారు అనడానికి నిదర్శనం తిరుమల తిరుపతి దేవస్థానం రూల్ నంబర్ 159 ప్రకారం ఎవరిదైనా దేవాలయానికి, దేవునికి ఆస్తి రాపించాలి, డొనేట్ చేయాలి అంటే ఒక ప్రొసీజర్, పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి, అబ్జెక్షన్స్ పిలవాలి, ఆ తర్వాత ఆ ప్రొసీజర్స్ ప్రకారంగా టైం ఇచ్చి వీళ్ళు రాపించుకోవాలి. అవన్నీ వైలేట్ చేశారు. దానికి మరి వైవి సుబ్బారెడ్డి అండ్ బ్యాచ్ చెప్పే ఆన్సర్ ఏంటంటే టైం లేక ఆ విధంగా చేశామన్నారు. టైం లేక చేయటం అనేది తప్పు. ఎందుకంటే 2023 మరి మే 19న ఈ రవికుమార్ అనే అతను నేను ఆస్తి దేవునికి దానంగా ఇస్తాను అని రిక్వెస్ట్ లెటర్ ఇస్తే 2023 జూన్ 19న
అది టేబుల్ ఐటమ్గా అజెండాగా వచ్చింది. అది యాక్సెప్ట్ చేసి అప్రూవల్ చేశారు. ఆ అప్రూవల్ కమిటీలో బొమ్మన కరుణాకర్ రెడ్డి ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు, ధర్మారెడ్డి ఉన్నాడు. సో నెల రోజుల తర్వాత అప్రూవల్ చేస్తే మరి ఈ నెల రోజుల టైంలో మరి ప్రొసీజర్ ప్రకారంగా తర్వాత టైం లేకుండా ఎమర్జెన్సీగా ఇది రాసి ఇవ్వవలసిన అత్యవసరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీంట్లోనే కొంత లొసుగులు ఉన్నాయి అనేది వాస్తవం. ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఈ జస్ట్ నిన్న మొన్న 2 days బ్యాక్ ఈ అక్యూజ్డ్ రవికుమార్ ఒక వీడియో రిలీజ్ చేశారు. జగన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు సమర్థిస్తూ చేసినటువంటి కామెంట్స్, వ్యాఖ్యలు నేపథ్యంలో ఇతను రవికుమార్ అనే అతను వీడియోని జగన్ రెడ్డి గారి మాటలకి సమర్థిస్తున్నట్టుగా ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను మహాపాపం చేశాను, అందుకే పశ్చాత్తాపంతో ఆస్తి రాసిచ్చాను, నేను చాలా బాధపడుతున్నాను అన్నాడు. అంటే ఆయనే చెప్తున్నాడు నేను మహాపాపం చేశానని. జగన్ రెడ్డి గారు అంటారు చాలా చిన్న చోరీ, అది 72,000 కదా, అంత పెద్ద ఆస్తి రాసిచ్చాడు కదా అంటాడు. ఈ వీడియో రిలీజ్ చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే రిలీజ్ చేయించారు అనేది కూడా ఈ రెండు లింకప్ చేసుకుంటే మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా మరి వీళ్ళు బొమ్మన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ దొంగైనా దొరైనా సరే దానం అయితే చేసేసాడు కదా అని మాట్లాడుతున్నాడు బొమ్మన కరుణాకర్ రెడ్డి. అంటే దొంగతనం చేసిన డబ్బులు దేవునికి దానం చేయొచ్చా? మరి ఈ బొమ్మన కరుణాకర్ రెడ్డి అన్యమతస్థుడు కాబట్టి దొంగ అయితే ఏంటి, దొర అయితే ఏంటి, దానం అయితే చేసేసాడు కదా దేవునికి అంత పెద్ద డబ్బులు అని అంటాడు. అలా మాట్లాడిన బొమ్మన కరుణాకర్ రెడ్డి ఈ 14 crores దానం ఏదైతే దేవునికి ఇచ్చాడో అక్యూజ్డ్ రవికుమార్, అది 14.5 acres మామిడి తోటగా తెలియవచ్చింది. ఆ దానం ఇచ్చిన తర్వాత రికార్డ్స్ ప్రకారం దేవునికి దానం ఇచ్చారు. ఆ తర్వాత ఆ 14.5 acres మామిడి తోటని బొమ్మన కరుణాకర్ రెడ్డి స్వాధీనం చేసుకొని కవులు పేరుతోటి ఆయన సేద్యం చేసుకుంటున్నాడు, ఆయన ఆధీనంలోకి వచ్చిందని కూడా ఒక వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇది ఒక పాయింట్ అయితే, ఇంకొక పాయింట్ జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ విపిఏ అంటే ఆ పిఏ ఎవరైతే ఉన్నారో అప్పన్న అనే అతను వైవి సుబ్బారెడ్డి దగ్గర బినామీగా ఉంటూ ఈ పరకామణి కేసులోనూ లడ్డు కేసులోనూ ఆయన ద్వారా ఆస్తులు వెనకేశారు అనేది ఒక అలిగేషన్ వచ్చింది. ప్రాథమిక సాక్ష్యాధారాలతో సిట్టు వాళ్ళు తేల్చారు. అయితే ఈయన జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన పిఏ విపిఆర్ పిఏ వేముల ప్రభాకర్ రెడ్డి పిఏ వైవి సుబ్బారెడ్డి పిఏ కాదని మొన్న అన్నాడు. ఈ నేపథ్యంలో మొన్న జస్ట్ 2 days బ్యాక్ వేముల ప్రభాకర్ రెడ్డి పబ్లిక్లో మాట్లాడుతూ ఆయన అసలు అప్పన్న విపిఆర్ వేముల ప్రభాకర్ రెడ్డి పిఏ కానే కాదు, జగన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పాడు అని తేల్చేశాడు. ఆయన గతంలో ఒకసారి బ్రతుకు తెరువు లేక ఇబ్బంది పడతా ఉంటే వైవి సుబ్బారెడ్డి రికమెండ్ చేసి వేముల ప్రభాకర్ రెడ్డి దగ్గరికి పంపించి ఈయన సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆయనకి ఒక 50,000 రూపాయలు దానం డొనేషన్ ఇచ్చేసి చెక్ ఇచ్చాడు. అంతవరకు మాత్రమే ఆయన చేసిన పని. కానీ జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన వేముల ప్రభాకర్ రెడ్డి పిఏ అప్పన్న అని మాట్లాడేశాడు. సో ఇది అబద్ధం అని మళ్ళీ ఇంకొకసారి తేలిపోయింది. ఇవన్నీ ఇలా ఉంటే పాయింట్స్. నిన్న లేటెస్ట్గా మరి ఆ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో A2గా పనిచేసినటువంటి విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేశారు. అది కూడా ఇప్పుడు సంచలనం అవుతూ ఉంది. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే, హిందువు మతంపై కుట్రలు చేస్తే సహించేది లేదు, మత మార్పిళ్ళు జరుగుతూ ఉన్నాయి, గతంలో బాగా జరిగినాయి, మత మార్పిళ్ళని అరికట్టాల్సిన అవసరం ఉంది, హిందూ మతం మీద ఎవరు కుట్ర చేసినా సహించేది లేదని కొత్త రాగం, కొత్త తాళం, కొత్త కాన్సెప్ట్ ఆయన ఎన్నుకొని ట్వీట్ చేయటం వెనక మరి జగన్ రెడ్డి గారిని ఉద్దేశించి చేశారా? మరి తిరుమల మీద జరుగుతున్నటువంటి ఇటువంటి ప్రచారం, జగన్ రెడ్డి గారి కామెంట్సు, ఈ పరకామణి కల్తీ నెయ్యి ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని దేవుని పైన హిందూ మతం పైన కుట్రలు చేయకూడదు అని విజయసాయిరెడ్డి కామెంట్స్ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ పరకామణి జగన్ కామెంట్స్కి కూడా దాన్ని లింకప్ ఏమన్నా ఉందా అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి అనూహ్యంగా ఇటువంటి ఒక కొత్త పాయింట్ని తెర మీదకి తీసుకొచ్చారు ఈ మధ్యకాలంలో. వీటికి కూడా ఇది కనెక్షన్ ఉంది అని మనం ఆలోచించవచ్చు. ఈ రకాల అన్ని అంశాలని మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే జగన్ రెడ్డి గారు గతంలో కూడా ఎవరైతే అక్రమాలు చేశారో, అన్యాయాలు చేశారో వాళ్ళు జైలుకి వెళ్తే వాళ్ళని పరామర్శించడం, గంజాయి బ్యాచీని వెనకేసుకొని పరామర్శించడం, ఈ విధంగా నేరస్తులకి అండగా నిలబడటం అనేది గతంలో చాలా సందర్భాల్లో జరిగింది. మరి ఇప్పుడు ఈ పరకామణి లాంటి దొంగతనం కేసు లేదా ఇటువంటి స్కామ్లో కూడా, లిక్కర్ స్కామ్ లాంటి స్కామ్స్లో కూడా నిందితులకి లేదా నేరస్తులకి అండగా ఉండటం అనేది జగన్ రెడ్డి గారు ఆనవాయితీగా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. నేరస్తులకి మద్దతు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో పరకామణి కేసులో వాస్తవాలు లేవు, అన్ని అబద్ధాలని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు అని చెప్పి ఈ సంఘటనల వల్ల మనకి తెలియవస్తూ ఉంది. ఈ వీడియోలో మీ కామెంట్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.